ప్రైజ్ లార్డ్. దేవుని వాక్యం చదువుకుందాం. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 29వ వచనము. శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేయువాడు ఆయనే. శక్తి లేకుండా కొన్ని సందర్భాల్లో ఎంతో మనం నీరసించిపోతాం. దేవుని వాక్యం తెలియపరుస్తుంది, నేను మీకు బలం దయచేసేవాడిని. వాక్యంలో ఎన్నో సందర్భాలు దేవుడు మన కోసం సిద్ధం చేసి ఉంచాడు. ఎక్కడ కూడా మీరు బలహీనపడొద్దు, అధైర్యపడొద్దు అని. యేసుప్రభు శిష్యుల్లో అనేకులు కూడా జాలర్లు, వాళ్ళు చాలా బలహీనులు, సమాజంలో నుంచి వెలివేయబడిన వారు లేదా తృణీకరించబడిన వారు. మరి ఇటువంటి వారిని దేవుడు ఎన్నుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ఎవరైతే ఈ బలహీనులుగా ఉన్న శిష్యులే సర్వ ప్రపంచానికి వెళ్ళి యేసు ప్రభు గురించి సువార్త ప్రకటించినట్లుగా కనపడతాం. మరి వీళ్ళ ద్వారానే మనం ఈరోజు యేసు ప్రభు గురించి మనం తెలుసుకున్నాము, రక్షణ సువార్త మనకు తెలిసిందంటే ఇటువంటి బలహీనులైన జాలర్లు అందించిన సువార్త అని మనం మర్చిపోకూడదు. ప్రపంచాన్ని తల్లకిందులు చేసే వాళ్ళు ఇక్కడికి వచ్చారు అని చెప్పి ఈ బలహీనులైన శిష్యుల గురించే తెలియపరచబడింది. కాబట్టి ఇంత బలహీనంగా ఉన్నాము, నేనేమి చేయలేను అన్నటువంటి వారికి నేను బలం దయచేస్తానని దేవుడు మనల్ని ధైర్యపరుస్తున్నాడు. మనకున్న చుట్టూ పరిస్థితుల్లో ఈరోజు ఈ వాక్యం ద్వారా మనల్ని మనము ధైర్యపరుచుకుందాం. మనకు ఆదరణ, ధైర్యం కలుగజేసేవాడు దేవుడని మరి ఒకసారి గుర్తు చేసుకుందాం. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన యేసయ్య, మేము ఎంత బలహీనంగా ఉన్నప్పటికీ మా పక్కన మీరు ఉండి మమ్మల్ని ధైర్యపరిచి మమ్మల్ని నడిపిస్తున్నందుకు నీకు వందనాలు. మా బలహీనతలో మాకు శక్తిని దయచేయండి. నీకోసము గొప్ప కార్యములు చేయడానికి సహాయం చేయండి. బూదిగంతములలో ప్రభా నీ యొక్క అధికారమును తండ్రి మీరు తెలిసిపరిచినట్లు కృప చూపించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. Have a blessed day. God bless you.